నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, అజయ్ కల్లం రెడ్డి అప్పుడెప్పుడో వివేకానంద రెడ్డి యొక్క హత్య కేసులో మనం చూసాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన పైకి పీల్చారు, కిందికి వచ్చి బాబా ఈజ్ నో మోర్ అని చెప్పేసి అన్నారన్న. అప్పటి నుంచి మధ్యలో అడపాదడప ఎక్కడో పేరు వినిపిస్తుంది, కానీ మళ్ళీ చూస్తే ఒక మంచి పనికో దేనికో ఆ పేరు వినిపిస్తుందంటే మళ్ళీ ఇంకో కుంభకోణం. సో మొత్తానికి జగనన్న ఇళ్ల పట్టాలకు సంబంధించి కావచ్చు, ఆ స్థలాలకు సంబంధించి దాదాపు 1140 కోట్లు స్కామ్లో మళ్ళీ అజయ్ కల్లం పేరు. సార్ ఎలా చూడాలి సార్ దీన్ని? ఎంత వారలైనా కాంతదాసులే అంటారు, అట్లాగే ఎంత వారలైనా అవినీతి దాసులైనా డబ్బు దాసులైనా అజయ్ కల్లం ఆయన ఏంటి దగ్గర మరి 83 బ్యాచ్, 36 ఏళ్ల సర్వీస్, సీనియర్ మోస్ట్ ఐఏఎస్గా ఆయన అనుభవించని పదవి లేదు. కార్యదర్శిగా లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీగా లేదు, అసలు ఏంటి చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఇంత చెడ్డ పేరు. అరే ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి ఐటమ్ ఏది, వాళ్ళ అసలు బ్యానర్ ఐటమ్ దగ్గర 15 స్థలాలు కొన్నాడు. అక్కడెక్కడ అన్నవరం ఆ భీమిలి మండలంలో 20,000 చదరపు గజం చేసేది ఈయనకి 4,000కే అమ్మారంటే 16 కోట్లు ఆ ఒక్క చోట, ఆ ఒక్క గ్రామంలో. అంటే ఏ విధంగా అటు గతంలో మనం చూసాం, సేమ్ అక్కడే భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూతానే జవహర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్, అతను ప్రధాన కార్యదర్శి. అంటే వీళ్ళు ప్రధాన కార్యదర్శులు దేనికి అంటే ఏంటి, అవినీతి కుంభకోణాలకి ప్రధాన కార్యదర్శుల రాష్ట్ర ప్రభుత్వానికా? అంటే మీకు ఐఏఎస్ ఇచ్చింది, పట్టా పొందింది, ఇది సివిల్ సర్వీస్ కరప్ట్ సర్వీసా? నాకు అర్థం కావట్లా. గతంలో ఎంతమంది ప్రధాన కార్యదర్శులు పనిచేశారమ్మా, ఎంతమంది ఐఏఎస్ఎల్ని ఈ రాష్ట్రం ఈ దేశం చూశాయి. అరే రే శంకర్, ఇప్పటికీ ఆ శంకర్ అనేటువంటి ఆయన గురించి ఎంత కథలుగా చెప్పుకుంటారు, అందరికీ ఆదర్శంగా మాట్లాడుకుంటారు. నాగార్జున, మోహన్ కంద, అరే ఉమామహేశ్వరరావు, హీరాలాల్ సమారియా, దువ్వూరి సుబ్బారావు. అరే ఇప్పుడు ఇక్కడ కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో కూడా అత్యున్నత స్థానాలకు చేరుకున్న విధానం. అటు రాష్ట్రానికి పేరు తెచ్చిన ఐఏఎస్లుగా ఇప్పుడు ఈ అజయ్ కల్లం ఏంటి అసలు, ఇప్పుడు ఇది 15 ప్లాట్లు లాగి పారేశాడు. ఇవాళ డాక్యుమెంట్తో సహా నీకు ఆ పేపరు ప్రొజెక్ట్ చేసింది. ఎవడో కే ప్రసాద్ అంట ఫోటో రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు అమ్మినాడు. ఈయన ఫోటో ఎవరిది, అజయ్ కల్లం. ఆ డాక్యుమెంటే ఇవాళ పబ్లిష్ అయిందంటే నువ్వు కొన్నావు, అది స్పష్టంగా కనపడుతోంది. మనిషిని చూసావా ఎలా ఉంటాడో, ఆచార్య వినోబాబాయ్ పనికిరాడు అన్నమాట. లేదు జగద్గురు ఎవరైనా జగ్గి వాసుదేవ, మాటలు కూడా అలాగే ఉంటాయి. ఏది అసలు ఈ గరికపాటి లేకపోతే ఈ మరి వీళ్ళు జాలరు ప్రవచనాలు చెప్పినట్టు చెప్తాడు. అంటే ఆ గడ్డము ఈ ప్రవచనాలు నేను అంటోంది అదే. ఏది ఇప్పుడు అసలు ఇంకోటి, అసలు చెరువే మింగేశాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా. అసలు శ్రీశైలం గుడి మింగాలని చూశాడు. ఇప్పుడు గుళ్ళో లింగాన్నే కాదు, గుడిని కూడా మింగేసే పరిస్థితి మల్లికార్జున స్వామి. ఇప్పుడు శ్రీశైలం ఏంటి అసలు ఎంత పవర్ఫుల్ టెంపుల్ అది. అది మహాదివ్య క్షేత్రం, భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం. దానికి పోటీగా ఆలయం కడతానని చెప్పి అక్కడ ఒక 20 ఎకరాలు కబ్జా చేయాలని చూశారు. ఎక్కడున్నాడు ఆ వీబీ టెక్నోక్రాట్స్? ఉన్నాడా? అజయ్ కల్లంని అడగాల, జగన్మోహన్ని అడగాల. అంటే ఇప్పుడు అక్కడ ఏనుగు చెరువు ఏదో ఉంటుంది, ఆ చెరువుని కబ్జా చేసేసి అక్కడ టెంపుల్ కడతాం. అసలు మహాక్షేత్రం, దివ్యక్షేత్రం, అందరు దేవతలను అక్కడ ప్రతిష్ఠిస్తాం అంటూ మామూలు మ్యాప్ వేయలా, అసలు మామూలు మ్యాప్ చూపించలా. జగన్మోహన్ రెడ్డికి బాగా నచ్చింది ఆ మ్యాప్ కూడా. గో హెడ్ అన్నాడు అనమాట. కానీ కోర్టులు ఫైర్ అయ్యాయి. అంటే వీళ్ళు అసలు శ్రీశైలం దివ్యక్షేత్రాన్నే మింగాలని చూశాడంటే అదేమంటే అబ్బా అసలు మామూలు మమ్మల్ని మించిన శైవ భక్తులు లేరంటారు. అక్కడ ఒక ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శివమాలలోనే ఉన్నాడు ఇప్పుడు. అంటే వీళ్ళు శైవ భక్తులు. అసలు ఆయన డైరీ పేరే శివశక్తి డైరీ, రైతులను దోచే డైరీ. అరే అసలు భూములకి వీళ్ళకి అటాచ్మెంట్ నాకు అర్థం కావట్లా. అసలు ఎంత భూమి కావాలి, ఎవడన్నా సస్తే పాతేయటానికి? వీళ్ళకి ఏమన్నా 60 ఎకరాల్లో పాతేసే బాడీలు అయ్యి నాకు అర్థం కావట్లా. 15 స్థలాలు ఇతను అక్కడ కొన్నాడంటే
దగ్గర దగ్గర 7,982 చదరపు గజాలు. అంటే ఈ జగనన్న ఇళ్ల కాలనీలు మీరు ఇంట్రోలో కూడా చెప్పారు ఎంత, 1,140 కోట్లు. దాని పక్కన సున్నా పెట్టు. ఎందుకు సున్నాలు తగ్గిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. నువ్వు తగ్గించావా, విజిలెన్స్ వాడు తగ్గిస్తున్నాడా, ఏసీబీ వాడు తగ్గిస్తున్నాడా, సిట్ తగ్గిస్తుందా, నాకు అర్థం కావట్లా. అదేమో లిక్కర్ స్కామ్, ఏపీ లిక్కర్ స్కాము సిట్టు మరి రాజశేఖర్ బాబు ఎంతని చెప్పాడు, 3,600 కోట్లు అన్నాడు. కమిషన్ల గురించి ఎవడికండి మాకెందుకు, పొట్టు గురించి కాదు కదా ఇవాళ ఆలోచించాల్సింది, పప్పు గురించి కదా. పప్పును వదిలేసి పొట్టు మీద సిట్టు అంటే 36,000 కోట్ల మనీ లాండరింగ్, 1,00,000 కోట్ల మద్యం, కంప్లీట్ క్యాషే. 600 కోట్లు ఏమో జీపే ఫోన్పే కదా. నోట్ల కట్టలు కట్టలు కదా, అసలు కట్ల పాములు, డెన్ ఇన్ఛార్జీలు, మనీ హ్యాండ్లర్స్, పెడ్లర్స్, చాలా మనీ ట్రాన్స్పోర్టర్స్. సరే ఐఐటి చదివిన వాళ్ళని పట్టుకొచ్చారే. నేను అంటోంది అదే, ఈ జగనన్న ఇళ్ల కాలనీల స్కీము. అతనేమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పటిదాకా ముఖ్యమంత్రులంతా ఎన్టీ రామారావు దగ్గర నుంచి అందరూ ఇళ్ళు కట్టారు మా నాన్నతో సహా. ఆయన ఏంటి ఇందిరమ్మ ఇళ్ళు అని కట్టాడులే. లేదు చంద్రబాబు నేను అసలు ఊళ్ళు కడుతున్నా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రసంగం అసలు మామూలుగా ఉండదు. ఏంటి డైరీ మిల్క్ చాక్లెట్ కూడా చాలదనమాట. అంటే ఇప్పుడు నేను ఇళ్ళు కడతలేదు ఊళ్ళు కడుతున్నానంటే, నేను ఇళ్ళు మింగట్లేదు ఊళ్ళు మింగుతున్నాను అన్నట్టుగా. అంటే ఊళ్ళు మింగేశారు. నేను అంటోంది 1,170 కోట్లు స్కామ్ కాదు. యాక్చువల్గా ఏమన్నాడు, నేను 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నా అన్నాడు. అదే ఈ జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎన్ని లక్షలు, 31 లక్షల ఇళ్ల పట్టాలన్నాడు. సరే ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో నాకు తెలిసి 100 కోట్లు. ఎన్ని నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాలు. 175 × 100 17,500 కోట్లు స్కాము. నేను ఊరికే సుమారుగా ఉజ్జాయింపుగా చెప్తున్నాను అనమాట నీకు. ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు నీకు ఎక్కడో దాకా ఎందుకు, ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాంట్లో ఎవడో రవీంద్రారెడ్డిని ఒకటి పట్టుకొచ్చారు, ఎవరికో బినామీ. ఆ రవీంద్రారెడ్డి అనేవాడు ఈయనకి ఎంత, 7,900 చదరపు గజాలు కదా ఈయన వేసింది మేత. వాడైతే 14,000 చదరపు గజాలు. ఈయన 16 కోట్లు కొల్లగొడితే ఆయన ఏంటి 32 కోట్లు లాగిపారేశాడు. అంతా భీమిలి చుట్టుపక్కలే. ఇప్పుడు ఇవన్నీ గద్దలో లేకపోతే చిన్న చిన్న రాబందులు, అసలు మామూలుగా తిమింగలం 900 ఎకరాలు కబ్జా అంట. ఎవరు, జవహర్ రెడ్డి. ఆ రోజు ఆయన కొడుకు, ఆయన మేనల్లుడు, అసలు రిసార్టులు. ఎవడో కరణం గారు చచ్చిపోయారు, టపక్కమని వాలాడు అక్కడ జవహర్ రెడ్డి. నువ్వు సీఎస్గా ఉంటూ అసలు ఎవరికి చెప్పకుండా షెడ్యూల్ ఇవ్వాలి. ఏది, ఇప్పుడు సీఎం అయినా సిఎస్ అయినా ఆయన పర్యటన షెడ్యూల్ వస్తుంది. ఎవరో చచ్చిపోతే అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఆయనకి నీకు ఉన్న లావాదేవీలు ఏంటని కదా. అసలు అక్కడ నువ్వు గమ్మత్తేంటో తెలుసా, భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర అంట ఎవరికి చెప్పకుండా వెళ్ళిన జవహర్ రెడ్డి డ్రైవర్గా ఎవరిని తీసుకెళ్ళాడు తెలుసా, ఆర్డీఓని. అక్కడున్న ఆర్డీఓయే అది ఆయనకి డ్రైవర్గా. అంటే డ్రైవర్ మీద కూడా నమ్మకం లేక ఆ మొత్తం తిరిగి ఆ భూములు. ఇప్పుడు మూర్తి యాదవ్ ఎన్ని డాక్యుమెంట్స్ బయట పెట్టాడు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు దోచేస్తున్నారు, మంత్రులు పోటీపడి దోచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గేట్లు ఎత్తి పారేశాడు, రాసి ఇచ్చేశాడు పరగనాలు. ఇప్పుడు ఏది రాయలసీమ, అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేకపోతే సజ్జల ఎస్టేట్, లేకపోతే ఆయనలో ఎవరు ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఆ బ్యాచ్ వాళ్ళు మటాలే లేపేశారు. ఉత్తరాంధ్ర భూములు మొత్తం వైవి సుబ్బారెడ్డి, లేకపోతే విజయసాయి రెడ్డి, గుడివాడ అమర్నాథ్, అసలు మొత్తం కబ్జాలు. నేను అంటోంది ఇక్కడ ఏది, అసలు నీకు తెలుసు కదా, అసలు కాకినాడ సజ్జు, కాకినాడ పోర్టే పాయింట్ బ్లాంక్. ఎవరైనా బాబాయ్ విక్రాంత్ రెడ్డి, సుబ్బారెడ్డి, అసలు సీఎం ఆఫీస్లోనే బెదిరించి రాంచుకున్న దీంట్లో. ఇక్కడ అసలు ఇప్పుడు రైతులకేమో ఇప్పుడు మామూలుగా అది 10 లక్షలు అనుకో ఎకరం, ₹1,00,00,000 కొనిపించారు ప్రభుత్వంతో. 90 లక్షలు ఎత్తారు ఒక ఎకరానికి. 5 లక్షలు అనుకో ఎకరం, 50 లక్షలు కొనిపించారు ప్రభుత్వంతో. 45 లక్షలు ఎత్తారు.
నాయకులు, అధికారులు, ఆ రైతు కొద్దిగా రైతుకి ఇవ్వడం. అసలు నీకు విడుదల రజనీ మీద కేసు గుర్తులేదా? ఎడ్లపాడు రైతులు ఏమని ఆ రోజు మరి ఆమె మరి వాళ్ళతో రాజీ చేసుకుంది. ఆమె అప్పుడు మంత్రిగా ఉంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళు వచ్చి ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఆమె మీద. జగనన్న ఇళ్ళ కాలనీలు మా భూములు కొనిపించింది, ఇట్లా మాకింత డబ్బులు ఇస్తానంది, ఎగ్గొట్టింది. ఏమని చెప్పింది? ఇప్పుడు వాళ్ళు ఎంత దగ్గర అది నీకు 90 లక్షలు ఎంత ఇవ్వాలనుకుంటా, దాంట్లో 38 లక్షలు ఏమి ఇచ్చినట్టుంది. మళ్ళా నేను గెలుస్తా, మంత్రి అవుతా, ఆ తర్వాత మీ పేమెంట్ అంది. వాళ్ళు ఓకే అన్నారు. ఆ కేసు అప్పటి వరకు అది పెండింగ్ పడింది, ఆమె ఓడిపోయింది. మళ్ళా వచ్చి పడ్డారు, మళ్ళా కేసు పెట్టారు. కృష్ణదేవరాయలు అదే కదా అసలు. ఆయన ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది రజనీ మీద. ఈ చోట ఉండక రజనీ అప్పటి కృష్ణదేవరాయలని టార్గెట్ చేస్తూ ఆమె ప్రెస్ మీట్ పెట్టేసరికి అసలు మీ పని ఇట్లా ఉందని చెప్పి ఆయన అసలు లిక్కరెత్తాడు. జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం బ్యాచ్ జైలుకి వెళ్ళిన పరిస్థితి. 18 మంది జైలుకి వెళ్ళారనమాట. అంటే జగనన్న ఇళ్ళ కాలనీలు అసలు ఎట్లా వీళ్ళు మేశారు అంటే ప్రతి ఎమ్మెల్యే ఒక 100 కోట్లు వేశారు. ఆఖరికి కొడాలని డెత్ సర్టిఫికెట్లు కూడా ఇష్యూ చేసేస్తుంది ఇలాంటి ఏదైతే జగనన్న ఇళ్ళ కాలనీ. బాగా గుర్తు చేసావు నువ్వు, ఇట్లాంటివి బాగా గుర్తుపెట్టుకుంటావు. గుడివాడలో ఆ మెరకేయటం అది ఒక 4,000 కోట్ల స్కామ్. సరే ఇంకా విజిలెన్స్ ఏదో కొంతవరకు తవ్వి వదిలేసినట్టుంది. ఇప్పుడు ఇది 1140 అన్నట్టుగా ఆ మెరకేయటం అనే వంకన ఏం చేశారు? నీకు ఆ గుడివాడలో 100 టిప్పర్లు కొన్నాడు ఎవరు? నాని. వంశీ ఏం చేశాడు? గన్నవరంలో ఇంకో 100 టిప్పర్లు కొన్నాడు. అసలు మొత్తం పోలవరం రైట్ కెనాల్ ఆ గ్రావెల్ అంతా కొట్టి పారేశారు, తవ్వేశారు, ట్రాన్స్పోర్ట్ చేశారు. మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా. ఈ దళిత యువకులు మీరు చెప్పిన వాళ్ళు 17 మంది, వాళ్ళ పేరు ఏదో ఉంది, మందా బెనర్జీ, మందా దీప్తి, వాళ్ళ అకౌంట్లో పడ్డాయి డబ్బులు, మెరక డబ్బులు. ఒక అకౌంట్లోనేమో 1,35,00,000 పడ్డాయి. మళ్ళీ సాయంత్రానికి ఖాళీ అయింది. ఏంటి నా అకౌంట్లో పడ్డం ఏంటి నాకు తెలియకుండా ఎట్లా వచ్చాయి? మళ్ళీ ఎవరో రామకృష్ణ సొసైటీ అంట, దాంట్లోకి ఎందుకు పోయాయి అర్థం కాల. ఏదో ఆక్వా కంపెనీ ఉంది, దాంట్లో పోయినాయి. ఆ అమ్మాయి ఆ దీప్తియో మరి ఆమె అకౌంట్లో ఎంత పడ్డాయి? 38 లక్షలు పడ్డాయి. మరుసటి రోజు తీసి పారేశారు. వాళ్ళు వచ్చి పడ్డారు నాని దగ్గరికి వచ్చి, ఏమంటే మాకు మరి పన్ను కట్టమంటున్నారు, మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పడుతున్నారు, 1,35,00,000 నేనాడ పన్ను కట్టేని, నేను రూపాయి తినలేదు అందుట్లో, నీ దాంట్లో ఒక మాట చేసుకున్నావంటే నో ప్రాబ్లం, మీకు డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తా, ఇక మీ జోలికి వాళ్ళు రారు అన్నాడు. ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ ఎవరికి ఇప్పియాలి అంటున్నా? అజయ్ కల్లంక. అరే పేదల సొమ్ము ఏ విధంగా ఈ పెద్దలు దోచేశారు? వీళ్ళు అసలు ఐఏఎస్లుగా అర్హులేనా? ఎమ్మెల్యేలుగా వీళ్ళకి ఉండే నైతికత ఉందా? మంత్రులు అరే ఆవ భూములంట. అరే అసలు మనం బుచ్చి చౌదరి గారు బయట పెట్టారు, అది మరీ అన్యాయం. 7 మీటర్ల లోతైన భూముల్లో ఇళ్ళు ఎవరైనా కట్టుకుంటారా? ఆ రోజు మీరు చూసుంటారు, ఇదే జగనన్న ఇల్లు, ఇదే జగనన్న ఇళ్ల స్థలం అని చెరువుల్లో మెడలోతు వాళ్ళు నీళ్లలో ఫోటోలు అవును నీకు పోస్ట్ చేశారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 654 కోట్లు అంట. అంటే నేను సున్నా పెట్టమని చెప్పనులే, ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు చెప్పిన అకౌంటు వాళ్ళ పద్దు 654. ప్రతి జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 100 కోట్లు అన్నారు, ప్రకాశం జిల్లాలో ఒక 100 కోట్లు అన్నారు. అంటే ఇప్పుడు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అతని పరిపాలన కాదు చేసింది, దోపిడీ, కబ్జాలు, భూబకాసురులు, భూదందాలు. అసలు ఏంటా అనుకున్నాం. అంటే మళ్ళా వస్తాడంట, కళ్ళు మూసుకోమంటున్నాడు. ఎవరు మూసుకోవాలి? ఇక భూమి. జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తున్నాడంటే ముందు బేజారెత్తేది జనం కాదు, భూమే బేజారెత్తిపోతుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అజయ్ కల్లం రెడ్డి పైన మళ్ళీ ఇంకొక ఆరోపణలు అయితే వచ్చాయి. ఖచ్చితంగా దీనిపైన కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అయితే కోరుకున్నాం. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.